భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మంచిర్యాలలో ఒక విషాదం చోటు చేసుకున్నది. ఆ ఊర్లో కలుషితమైన నీళ్లను తాగిన జనాలందరూ హాస్పిటల్ పాలైనరట. మరి నిజంగా కల్తీ నీళ్లు తాగినందుకే గిట్లా జరిగిందా, మరి లేకపోతే దాని వెనుక ఇంకేమైనా ముచ్చటున్నదో ఒకసారి చూడుండ్రి. పాపముల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక విషాదమైన ముచ్చట జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే ఇంకా ఊర్లో ఉన్న జనాలందరూ అక్కడ ఉన్న మంచినీళ్ళు తాగి ఇట్లాంటి పరిస్థితి తెచ్చుకున్నారట. అయితే పాల్వంచ మండలంలో పాత సూరారం ఉన్నది కదా, గా పాత సూరారంలో లోయ గుంపు ఊరు ఉన్నది. గా ఊర్లో 2 దినాల సందట జనాలందరూ కలుషితమైన నీరును తాగి ఒకరి తర్వాత ఒకరు ఎవరికి తెలియకుండా హాస్పిటల్లో పోయి చికిత్స చేసుకున్నారట. అయితే వాళ్ళందరికీ ఆ నీళ్ళు తాగుడుతోటి వాంతులు విరోచనాలు అయ్యేసరికి అక్కడ ఉన్న 9 మంది పరిస్థితి అయితే ఘోరంగా తయారైందట ఆ నీళ్ళు చేయబట్టి. కాకపోతే శుక్రవారం రాత్రి నుంచి వెళ్ళి శనివారం పొద్దుగాల దాకా మొత్తం 9 మందికి ఒకటేసారి వాంతులు విరోచనాలు అయ్యేసరికి వాళ్ళని ఎంబటే 108 సాయంతో పాల్వంచలున్న సర్కార్ దవాఖానలో చేర్పించి ఎంబటే వాళ్ళకి చికిత్స చేయించారట. మరి ఇట్లా జరిగిన సంఘటనకు మూల కారణం అక్కడ తాగిన కలుషితమైన నీళ్ళేనా, లేకపోతే ఇంకేదైనా ఉన్నదా అనే ముచ్చట ఇంతవరకు తెలియలేదట. సార్లు మరి గా ముచ్చటేందో తెలుసుకొని ఇంకా జనాలకు మంచిగా చికిత్స చేసి వాళ్ళ ప్రాణాలను అయితే కాపాడుర్రి. సార్ ఓకే. ఇస్తాము 24 వాంతులు వెంకన్న ఏం లేదండి. మాకు అందరు కట్టలే అయిపోయింది. ఏం లేదు, ఏం దక్కింది ఏ పంచిన పోయిన వాళ్ళకి అవుతుంది, పంచిన పోయిన వాళ్ళకి కూడా అవుతుంది. రాత్రి డాక్టర్ రఘునాథ్ అండి, నేను ఇక్కడ పాలంచ సిహెచ్సిలో వర్క్ చేస్తున్నాను. నిన్న నైట్ మన దగ్గరికి ఒక 9 మెంబర్స్ వాంతులు విరోచనాలు కంప్లైంట్స్తో వచ్చారు. వాళ్ళందరూ వీక్గా కూడా ఉన్నారు, అందులో కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక 50 ఇయర్స్ పెద్ద అతన్ని తీసుకొని వచ్చారు. ఆయన బాగా మరీ ఎక్కువ వాంతులు విరోచనాలతో ఉన్నారు, డీహైడ్రేట్ అయిపోయి ఉన్నారు. ఇది ఇప్పుడు అతన్ని అయితే స్టేబుల్ చేసి కొత్తగూడెంకి పంపించాము. మిగిలిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. దీనికి కారణం మోస్ట్ ప్రాబబ్లీ వాటర్ కలుషితం వల్లనే అయ్యి ఉండొచ్చు. వాళ్ళు చెప్పడం అయితే ఒక ఫంక్షన్కి వెళ్దామని చెప్పారు, కానీ అందులో కొంతమంది ఫంక్షన్కి వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ అది వాటర్ ఇన్ఫెక్షన్ వల్లనే అయ్యి ఉండొచ్చు.